వీడియోపై నేను ఎటువంటి అభిప్రాయాన్ని ఇచ్చే ముందు మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక ఆంటీ తనపై దెయ్యం పట్టిందని పూర్తి నిబద్ధతతో నటిస్తున్నారు. కానీ నటిస్తూ బహుశా ఆమె తాను కెమెరా కంట్లో ఉన్నానని మరియు అది అంతా రికార్డ్ చేస్తోందని మర్చిపోయారు. ఆమెను జాగ్రత్తగా గమనిస్తే ఆమె మధ్యలో తన నటనను ఆపి తన చుట్టుపక్కల వారిని చూస్తున్నారు. ఎవరైనా తనకంటే బాగా దెయ్యం వచ్చినట్లు నటిస్తున్నారేమో అని చూస్తున్నారు. మరియు ఇంకెవరైనా మంచి ప్రదర్శన ఇచ్చి ఆమె చేతి నుండి ఈ ఆస్కార్ను లాక్కోకూడదని. ఈ నాటకాలన్నీ చూసి నా మనసులో ఒక ప్రశ్న వస్తోంది. ఈ రోజు 2026లో కూడా మనం ఈ డ్రామాలన్నింటినీ ఇంత త్వరగా ఎలా నమ్ముతాము? మన దేశంలో నేటికి ప్రజలు చాలా మంది బాబాలు, తాంత్రికులు లేదా స్వయం ప్రకటిత గురువుల దగ్గరకు వెళ్తుంటారు. ఎవరికైనా తమపై దెయ్యం ఉందనిపిస్తుంది. ఎవరికైనా పనులు చెడిపోతుంటే తనపై ఎవరో చేతబడి చేయించారనిపిస్తుంది. మరియు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తనపై ఏదో చెడు ప్రభావం ఉందని భావిస్తారు. మరియు డాక్టర్కు చూపించే బదులు వారు తమపై మంత్రం వేయించుకోవడానికి ఎవరో తాంత్రికుడి దగ్గరకు వెళ్తారు. మరియు ఇక్కడ నుండే మూఢనమ్మకాల నకిలీ వల మొదలవుతుంది. ఇందులో మీలాంటి మరియు మాలాంటి సామాన్య ప్రజలు చిక్కుకుంటారు. చాలా మంది ఇలాంటి పందిళ్లలోకి వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించడానికి నటిస్తుంటారు. మరికొందరు బాబాలు ఇలాంటి దెయ్యాలను వదిలించే నటన చేసి స్వయంగా ఫేమస్ అవుతారు. చూడండి, నేను ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు, కానీ ఆధ్యాత్మికతకు మరియు డ్రామాకు మధ్య చాలా తేడా ఉంది. ఆధ్యాత్మికత మిమ్మల్ని సత్యానికి దగ్గర చేస్తుంది. అదే సమయంలో ఈ డ్రామాలు మిమ్మల్ని సత్యానికి దూరం చేస్తాయి. అయినా ఎవరికైనా నిజంగా వైద్య సహాయం అవసరమైతే వారు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అంతేకాని ఇలాంటి బాబాల పందిళ్లలోకి వెళ్లి నాటకాలు చేయకూడదు. మరియు తదుపరిసారి మీరు కూడా ఇలాంటి నాటకాన్ని చూసినప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించండి. వారిలో ఎవరైనా ఇలా నటిస్తూ దొరికిపోయారా అని చూడండి. మరియు మీకు కూడా ఇలాంటి ఎవరో ఒక ఆంటీ నటిస్తూ కనిపిస్తారు. ఈ ఆంటీ ఒప్పుకోవడం లేదు. చూడండి, ఈమె నాగమని తీసుకుంటేనే తగ్గేలా ఉన్నారు. ఇక ఇవాల్టి వీడియోలో ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.